హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చూస్తున్నారు కదా మీషోలో నుంచి తెప్పించినటువంటి కిచెన్ రిలేటెడ్ యూజ్ఫుల్ ఐటమ్స్తో అయితే కనుక ఈరోజు మన వీడియో ఉండబోతోంది. సో ఈరోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఫస్ట్ డ్రెస్ గురించి చూసుకుందామండి. బ్యూటిఫుల్ డ్రెస్ అండి, నిజంగా చెప్తున్నాను కదా, మనీ వర్త్ డ్రెస్. మనకైతే కనుక వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇదైతే కనుక దుపట్టా. నేను మీకు ఫుల్ వీడియోలో మళ్ళీ అయితే కనుక షేర్ చేస్తాను. జస్ట్ ఇప్పుడైతే మాత్రం మీకు కొంచెం ఇన్స్టెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫ్ కోర్స్ వీటితో పాటు మీకు దీని డ్రెస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను పక్కాగా. అండ్ ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను. అండ్ నా వాచ్ ఫ్లిప్కార్ట్ అండ్ రీసెంట్గా నేను నా బర్త్డేకి తీసుకున్నానని చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇదైతే కనుక నేను ఐ థింక్ 4 years బ్యాక్ అండి మీనాకారి జుమ్కీస్. ఇప్పుడు ఉందో లేదో తెలీదు, ఒకవేళ ఉంటే కనుక ఇవి కూడా మీషోలో నుంచే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవి నా అవుట్ఫిట్, డ్రెస్ డీటెయిల్స్, కంప్లీట్ ఇయర్ రింగ్స్ డీటెయిల్స్ అనమాట. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఫ్రంట్ మర్చిపోయాను. ఈ ఫ్రంట్ అయితే కనుక మనకి ఈ పార్ట్లో మొత్తం అంతా కూడా చక్కగా అవుట్లైన్ అంతా కడ్డన్న బీట్ వర్క్తో అయితే కనుక ఈ పర్టికులర్ ప్రింట్ ఏదైతే వచ్చిందో దాని అయితే కనుక పూసలు వాటితోనైతే కనుక హైలైట్ చేశారు. 3-piece కాన్సెప్ట్ సెట్, బాటమ్ కూడా పింక్. మీకను ఏది కూడా నేను ఇంకా కట్ కూడా చేయలేదు. సో సిజర్ కూడా రెడీగా పెట్టాను. ఇప్పుడు మీ ముందే ఒకటొకటి అయితే కనుక ఓపెన్ చేసి అసలు ఎలా వచ్చాయి ఏంటని అయితే కనుక మనం చూడబోతున్నామండి. ఇదేమో కవర్లో వచ్చింది, అందుకోసం కవర్ అయితే కనుక ఓపెన్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఫస్ట్ వన్ మనం చూద్దాము. దీంట్లో అన్నీ కూడా ఈరోజు యూజ్ఫుల్ అయినటువంటి కిచెన్ రిలేటెడ్ ప్రోడక్ట్సే ఉండబోతున్నాయండి. సో మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూడబోతున్నాను. చూద్దాం ఎలా ఉండబోతున్నాయని ఒక్కొక్క ప్రోడక్ట్. మెయిన్గానండి కిచెన్ రిలేటెడ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ప్యాకింగ్లో వస్తాయి మీషోలోవి. సో ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రోడక్ట్ ఇది మనకి. ఇవేంటంటే మనకి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ బాక్సెస్ అనమాట. లైక్ మీకు నేను సైడ్లో ఫోటో యాడ్ చేస్తానండి. అండర్ బడ్జెట్లో అయితే కనుక వచ్చేస్తుంది. ఇవి మెయిన్గా అయితే కనుక మీరు అంటే రివ్యూస్ ఎలా ఉన్నాయంటే టమాటాలు పెడుతున్నారు, పచ్చిమిర్చి పెడుతున్నారు, ఆకుకూరలు పెడుతున్నారు, కరివేపాకులు పెడుతున్నారు, ఇంకా చెప్పాలంటే కట్ చేసుకునేవి కానీ, అంటే మనకి ఇది రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవడానికి కాబట్టి ఫ్రిడ్జ్ రిలేటెడ్ ఎనీ ఫుడ్ ఐటమ్ అయితే కనుక పెట్టుకోవచ్చు అండి. ఇవి చాలా బాగున్నాయి ఆకుకూరలకి మెయిన్గా. అండ్ కరివేపాకు వీటికి అయితే కనుక క్వాలిటీ కూడా చాలా. నేను యాక్చువల్గా 4 తీసుకున్నాను, 2 నేను పెట్టుకున్నాను. అయితే మా ఫ్రెండ్ ఇలాగే వెళ్తూ ఉంటాం కదా అండి ఫ్రెండ్స్ అన్న తర్వాత వాళ్ళకి మన వీళ్ళకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక 2 తను అడిగారండి. అయితే ఆ 2 వాడకుండా దాచిపెట్టాను. అప్పుడే వచ్చాయి అవి. నాకు కడిగిచ్చి బౌల్ రిచ్ పెట్టాను. 2 ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఒకటేమో కరివేపాకు పెట్టాను, ఒకటేమో నేను కూడా యాక్చువల్గా అల్లం పెట్టాను అనమాట. సో ఫ్రెష్గా ఉంటాయి అనేసి తను ఆ 2 అడిగితే నేను ఇచ్చేసాను, నా దగ్గర లేవు. అయితే ఇంకా ఎందుకో తక్కువ పడుతున్నాయేమో అనిపిస్తుంది. మెయిన్గా ఈ పుదీనా, కొత్తిమీర వీటన్నిటికీ కూడా. అండ్ కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఆల్రెడీ వాడుతున్నాను. సో ఎందుకో ఒకసారి తెప్పిద్దాము అని చెప్పి అనుకున్నా. అయితే ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానండి, ఇలాగే పెట్టేస్తా. అప్పుడు అంతా ఉండట్లేదండి, వాస్తవం చెప్తున్నాను. పైన ఒక చెమ్మలాంటి లేయర్ కడుతుంది. సో బెటర్ ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఇది లేకుండా మాత్రం ఇది వాడొద్దు, ఇది ఖచ్చితంగా ఉండాలండి. సో దీంట్లో ఏదైనా కరివేపాకులో ఆరని చెమ్మ కానీ కొత్తిమీర తెచ్చినప్పుడు దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ దగ్గర ఇట్లా నీళ్ళు వెళ్తుంటారు ఫ్రెష్గా ఉండాలనేసి. మనం పోనీ తెచ్చేసేసుకుని వెంటనే వాడేస్తామా? వాడం కదా. దాంట్లో ఎంతో కొంత నీళ్ళ అబ్జర్వ్ చెమ్మ అయితే ఉంటుంది వాస్తవానికి. ఏం చేస్తాం, బయట పెడితేనేమో ఎండిపోతుంది, లోపల ఆపట్ని పెడితేనేమో కుళ్ళిపోతుంది. కాబట్టి ఇట్లాంటి వాటిలో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటేనండి, ఇలా జాలి టైప్ ఉంది కదా, స్లోగా దాంట్లో ఏదైనా వాటర్ క్వాంటిటీ ఉంటే మనకి కిందకి దిగుతుంది. ఇది దానికి అతుక్కుపోయి ఉండదు కాబట్టి ఆ వాటర్కి కొత్తిమీర లైక్ పుదీనా, పాలక్ ఇలాంటివి ఏంటంటే కుళ్ళిపోకుండా ఉంటాయి. సో ఫ్రెష్గా ఉంచడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుందండి. సో డెఫినెట్గా మాత్రం మీరు తీసుకోవాలనుకుంటే క్వాలిటీ బాగుంది, నాకైతే నచ్చింది. అండర్ బడ్జెట్లో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. గట్టిగా ఉంటాయండి మూతలు కూడా, మీరు హ్యాపీగా అయితే కనుక వాడుకోవచ్చు. టోటల్గా ఇది 1, 2, 3, 4, 5, 6 6 బాక్సెస్ కలిపి మనకు ఒక ప్యాక్. లిడ్స్, దాంట్లో వచ్చేటువంటి ఈ ఏమంటారు జాలీ టైపు నెట్టెడ్ది ఇది ఒకటి. అండ్ ఇదైతే కనుక మనకి బాక్సెస్, ఇవి 5 బాక్సెస్. ఆల్రెడీ ఇక్కడ ఒక బాక్స్ పెట్టాను కదా. సో టోటల్గా అయితే కనుక మనకి ఇది 6 బాక్సెస్తో అయితే కనుక వచ్చిన ప్యాకేజ్ కూడా ఇప్పుడు నేను మీ ముందే ఓపెన్ చేశాను. నచ్చింది అనుకుంటే మాత్రం అండి, మెయిన్గా ఆకుకూరలకే అండ్ మెయిన్గా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర లైక్ తోటకూర ఇట్లాంటి ఆకుకూరలకి మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఈ నిమ్మకాయలు ఇవన్నీ, పచ్చిమిరకాయలు ఇవన్నీ సెకండరీ, బట్ లీఫీ వెజిటబుల్స్కి మోస్ట్లీ ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్.
సెకండ్ ప్రోడక్ట్ చూద్దాం. సో వీడియో కొద్దిగా లెంతీనే అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఓపెన్ కూడా మనం వీడియోలోనే చేస్తున్నాం కాబట్టి, అండ్ వాటి యూజ్ కూడా చెప్తూ ఉంటాను కాబట్టి అండి. సో బోర్ అవ్వకుండా చూస్తారని అనుకుంటానండి. అండ్ సెకండ్ ప్రోడక్ట్ అండి మనకి ఇదైతే కనుక సో నీట్ ప్యాకింగ్లో వచ్చింది బాక్స్. ఇది లంచ్ బాక్స్. ఓకే, ఇట్లా ఉందన్నమాట. సో చూద్దాము, ఇది ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో. అంటేనండి ఇది లీక్ ప్రూఫ్, అందుకోసం ఇవన్నీ వచ్చాయన్నమాట. సో ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇదైతే కనుక స్పూన్ ఒకటి ఇచ్చారండి, అండ్ ఇది ఒకటి ఇచ్చారు. చూద్దాము ఏంటిదో. నేను కూడా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను యాక్చువల్గా. ఇవి ఒక 2 అయితే కనుక ఇచ్చారనమాట, స్టీల్వి. ఒక స్పూన్ ఇచ్చారు దీంతో పాటే. ఇది లంచ్ బాక్స్. సో ఆఫీస్కి వాటికి పిల్లలకైనా పెద్దలకైనా కానీ సో ఇది ఒక లంచ్ బాక్స్ యూజ్ వస్తుందని అయితే కనుక తెప్పించానండి. క్వాలిటీ బాగానే ఉండింది. సో మీరైతే కనుక చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇవి ఎందుకు వచ్చాయో నాకు అర్థం కాలేదు, తెలీదు ఇవి దేనికి యూజ్ చేస్తారని. నేను డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయలేదు కాబట్టి నో ఐడియా. సో ఓవరాల్గా అయితే కనుక ఇది మనం ఇలా పెట్టేసేసుకుని ప్రెస్ చేసేయడమే. పైన సైడ్గా ఉందండి క్లిప్స్ అయితే కనుక ఇలా రెడీ. సో ఇదేంటంటే నేను లీక్ ప్రూఫ్ ఉంటుందని అయితే కనుక తెప్పించాను. సో లంచ్ బాక్స్ ఎక్కువ క్వాంటిటీ అయితే పట్టదండి, ఒక 2 చపాతీ అంత అన్నము అలా వాటికైతే కనుక. అండ్ ఒకటే దాంట్లో కూర, ఒకటే దాంట్లో పచ్చడి, ఇవన్నీ వేస్తే మిక్స్ అయిపోతాయి కాబట్టి మధ్యాహ్నం పూట లైట్గానే తింటుంటారు కదా, జనరల్గా ఆఫీస్లో వర్క్ ఉంటుంది కాబట్టి ఫుల్గా తినే ఛాన్స్ కూడా ఉండదు. అప్పుడు కొద్దిగా ఒకటే బాక్స్లో అన్నీ పెట్టేసుకునే బదులు ఏంటంటే కొంచెం నీట్గా కూడా ఉంటుంది, సో ఫ్రెష్గా కూడా ఉంటాయి. అప్పటికప్పుడు మనం తీసుకుని వెళ్ళొచ్చు. కొంచెం క్వాంటిటీ తినే వాళ్ళకి ఇది బాగుంటుందండి. ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి, కొద్దిగానే పడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, పిల్లలకు కూడా బాగుంటుంది. సో యూజ్ఫుల్ ఉండాలనే కంటెంట్తోనే నేను తెప్పించిన ప్రోడక్ట్స్. సో ఇదొక ప్రోడక్ట్. ఇది కూడానండి ఫ్రిడ్జ్కి రిలేటెడ్లో అయితే కనుక మీకు సైడ్లో ర్యాక్స్ ఉంటాయి కదా అండి, సో దాంట్లో అయితే కనుక పెట్టుకోవడానికి ఇవి యూజ్ అయ్యేలాగా అయితే కనుక తీసుకున్నాను అనమాట. సో మీకు నేను సైడ్లో ఫోటో యాడ్ చేస్తాను. సో వాళ్ళు ఎలా చూపించారనేది అర్థమవుతుంది, అండ్ దీని ప్రైస్ కూడా అర్థమవుతుంది అనమాట. సో ఇలాంటివి ఏంటంటేనండి ఈ బాక్సెస్ వచ్చేసి అయితే కనుక మనకి ప్లాస్టిక్ బాక్సే. దీంట్లో మనం లైక్ అల్లము డివైడ్ చేయడానికేనండి, అలాగే టమాటాలు, అలాగే లెమన్, అలాగే రెగ్యులర్గా ఉండే ఐటమ్ తీసి పెట్టి అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో అట్లాంటి వాటి అన్నిటికీ కూడా సైడ్లో రెడీగా పెట్టుకోవడానికి అయితే కనుక ఇవి బాగుంటాయి. సో ఇవి టోటల్గా 3 + 4 5 6 7 8 అండి. ఈ 8 కలిపి అయితే కనుక మనకు ఒక ప్యాక్ లాగా వచ్చాయి. సో ఇవి అయితే కనుక మనకి హెల్ప్ చేసేది ఎలాగా అంటే మెయిన్గా ఫ్రిడ్జ్లో డిఫరెంట్ వెజిటబుల్స్ కానీ ఏదైనా ఎనీ ప్రోడక్ట్ రిలేటెడ్ పెట్టుకోవడానికి అయితే కనుక డివైడ్ చేసి పెట్టుకునేడానికి అయితే కనుక యూజ్ అవుతాయని నేను తెప్పించానండి, అంతే. సో ఇది ఒక డిఫరెంట్గా బాగానే అనిపించింది. ఇంకా బెటర్ ఐడియా ఏంటంటే నేను చెప్తానండి, ఇన్ని అవసరం లేదు అనుకుంటే కనుక మీరు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉన్నట్లయితే 4గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఇంకా అట్లా కూడా మనకి పెద్ద రేట్ కూడా పడదు కాబట్టి హెల్ప్ అవుతాయి. అండ్ ఇన్ని ప్రోడక్ట్తో మనకైతే పెద్ద అవసరం ఉండదు కాబట్టి సో మీకు ఎన్ని కావాలనుకుంటారో దాన్ని బట్టి కూడా డివైడ్ చేసి తీసుకున్నా కూడా అండర్ బడ్జెట్లో వచ్చేస్తాయండి. సో అలా కూడా చూడండి, ఎందుకంటే మేము అలాగే చేస్తామన్నమాట. సో వెళ్ళినప్పుడు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే మేము ఆ గ్రూప్లో పెడతాము, ఎవరికైనా కావాలా ఇంట్రెస్ట్ ఉందంటే నాకు ఇన్ని వద్దు, నాకు 2 చాలు, నాకు 4 చాలు అనేసి. దెన్ ఎవరో ఒకళ్ళు సరే పెట్టి చూద్దాము, బాగుంటే నేను కూడా ఒక 4 తీసుకుంటాను అని. ఇట్లనే ఎవ్రీ మంత్ మేము ఎలాగో కలుస్తూ ఉంటాం కాబట్టి షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఒక్కొక్కసారి అలా కూడా చేసుకుంటాం కాబట్టి మాకు 100% అయితే కనుక ఇవన్నీ మనీ వర్త్లానే అనిపిస్తాయండి. సో అలా కూడా నేను మీకు ఐడియా ఇచ్చాను, సో చూసుకోండి. అలా ఎవరైనా ఒకవేళ కలుస్తామంటే కనుక మీ ఫ్రెండ్స్ దాంట్లో కానీ రిలేటివ్స్ దాంట్లో అట్లా కూడా మీకు అయితే కనుక యూజ్ అవుతుంది. మన పని పెద్ద అమౌంట్ కూడా కాదు. పక్కింటి వాళ్ళు కానీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అండి అపార్ట్మెంట్లలో మనకు అట్లాగా. సో నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అయితే కనుక ఓపెన్ చేసేస్తున్నాను, ఇది కూడా చూద్దాము. సో నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ ఓపెన్ చేస్తున్నానండి. ఇది కొన్ని ఐటమ్స్ కోసం నేను వెయిటింగ్ అండి, నిజంగా చెప్తున్నా, అందులో ఒకటి ఇది. ఓకే,
నేను ఎదురు చూస్తున్నటువంటి వాటిల్లో ఇదొక ప్రోడక్ట్ అండి. ఎంత బాగుందంటే క్వాలిటీ టూ గుడ్ క్వాలిటీ అండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కానీ ఇంకెక్కువ మంచి క్వాలిటీలోనే వచ్చిందని నేను చెప్తానండి. డైలీ యూజ్ మీద ఇది ఎన్నో వాటికైతే కనుక మనకి హెల్ప్ అవుతుందనే చెప్పాలి. మెయిన్గా కౌంటర్ టాప్ పైన గ్రేప్స్ కడుగుతామా, ఇప్పుడు రాబోయే సీజన్ మ్యాంగోస్ కడుగుతామా, లీఫీ వెజిటబుల్స్ కడుగుతామా, అండ్ మెయిన్గా స్వీట్ పొటాటో కడుగుతామా, తంపడకాయలు లాంటి చెనక్కాయలు ఉంటాయి కదా అండి అవి కడుగుతామా, ఏది కడిగినా కానీ అండి నాది రౌండ్ జాలి బుట్ట, ఇట్లా కింద నాకు స్టాండ్లు ఉండవు. నేను మళ్ళీ కడిగిన తర్వాత అది పోవడానికి అయితే సింక్ ట్యాప్స్ మీద బేస్ చేసి ఇట్లా పెడతా. లేదు అంటే కనుక ఒక్కొక్కసారి అది పడుతుంటుంది, మళ్ళీ సెట్ చేయాలి దాన్ని. అండ్ లేదు అంటే కనుక ఒక పెద్ద దాంట్లో ఇది చిన్నగా ఉండే మూత చూసి పెడతాను అనమాట. అప్పుడు నీళ్ళు కారడానికి ఓడవాలి కదా, లైక్ నీళ్ళు దిగాలి కదా. అట్లా కాకోకుండా ఇది స్టాండ్ మాదిరి ఉంది కదా అండి. సో ఇట్లా వేసి వదిలేసేస్తే నీళ్ళు డ్రాప్గా అయితే కనుక అవే వెళ్ళిపోతాయి. నెంబర్ 2 ఇందులోనే మనకైతే కనుక చక్కగా ఆరిపోతాయి. నెంబర్ 3 ఇట్లనే తీసుకెళ్ళి సన్లైట్కి కూడా పెట్టేసుకోవచ్చు. నెంబర్ 4 ఏదైనా ఇట్లా వేసి పెట్టేసేసినా కానీ మంచిగా ఏ ఈగలు దోమలు సన్న పురుగులు లాంటివి రాకోకుండా అయితే కనుక యూజ్ అవుతాయి. నేను మరొకసారి అయితే కనుక క్లోజప్ లుక్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లాగా ఏంటంటే స్టాండ్ లాగా ఉంది, జాలీ టైప్లో వచ్చింది. అండ్ పట్టుకోవడానికి కూడా సైడ్లలో మనకి ఇట్లాగా మంచి గ్రిప్తో వచ్చింది, అండర్ బడ్జెట్. అండ్ ఇంకొక మాట చెప్తా, ఈ ప్రోడక్ట్ పక్కన పెట్టే ముందు యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ నేను బయట చూసినప్పుడు చాలా రేట్ అనిపించిందండి. పట్టుకుని కూడా వదిలేసాను ఆ రోజు నేను డిష్ వాషర్ అంటే లైక్ ఇంట్లో ఉన్న వాటిని కొన్ని మార్చానని కూడా మీకు చెప్పాను కదా, స్టీల్ ఐటమ్స్. అప్పుడు కూడా యాక్చువల్గా బిల్ కూడా ఎక్కువైపోయింది ఆ రోజు నాకు. బట్ అయినా కానీ ఇది నాకు వదలబుద్ధి కాల, వేద్దామనే అనుకున్నాను. కానీ ఇంకా మా పాప కూడా వదిలే మమ్మీ వదిలిపెట్టి ఈసారి కంటే వదిలేసా. కానీ మైండ్లో ఈ ప్రోడక్ట్ మీద నా ఇది పోలా. సో మీషోలో కనపడేసేసరికి ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేశానండి. చూసారు కదా ఇట్లా మనకి ఇది ఇట్లా కూడా అవుతుంది, స్టాండ్ మాదిరి అండి. సో ఓకే కదా. సో మీకు కౌంటర్ టాప్ మీద అయితే కనుక మెయిన్గా యూజ్ వస్తుంది. సో మీరు వాడుకునే విధంగా అయితే కనుక చక్కగా దీన్ని వాడుకోవచ్చు, పట్టుకొని తీసుకొని వెళ్ళచ్చు. మెయిన్గా అయితే కనుక ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ రెగ్యులర్గా మీరు ఏదైతే వాష్ చేస్తూ ఉంటారో వాటన్నిటికీ కూడా ఇది మీకు చక్కగా హెల్ప్ అవుతుందండి. నిజంగా మీకు ఇది మనీ వర్త్ వితౌట్ ఎనీ డౌట్. ఈ జాలీ మెస్లా వచ్చింది కూడా మంచి క్వాలిటీ వచ్చిందండి. ఇవి కూడా మంచి క్వాలిటీ వచ్చాయి, చూడండి ఎంత బాగుందో. సో తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఇది ఒక ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ అయితే కనుక మరొక ప్రోడక్ట్ చూద్దాం. ఇప్పుడు ఇవాళ వీడియోలో ప్రోడక్ట్ మీకు ఏది నచ్చినా కానీ అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక క్లియర్గా ఇచ్చేసానండి. మీరు చెక్ చేసుకోండి, మీకు ఏమేమైతే కావాలనుకుంటారో దాన్ని బట్టి లింక్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ క్వాలిటీ మీకు కూడా వచ్చేస్తుంది. పర్చేస్ చేసుకునే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను మీకు. సో దాన్ని బట్టి అయితే కనుక మీకు మన వీడియో హెల్ప్ అవుతుంది అండ్ తీసుకునేదానికి, అండ్ మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి. లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే కనుక మీరు పర్టికులర్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతారు. దెన్ మీరైతే కనుక పర్చేస్ చేసుకోవడమే. నెక్స్ట్ అయితే కనుక మరొక ఇదండి, కౌంటర్ టాప్ మీద గిన్నెలు కడుక్కునేటప్పుడు నీళ్ళన్నీ కూడా మనం టబ్లో కానీ దేంట్లో పెడుతున్నప్పుడు ఏంటంటే పడుతూనే ఉంటాయి. లేదు జాలి లాంటి దానిలో ఉంటే కనుక మీకు కింద నుండి వెళ్తూనే ఉంటాయి. కాబట్టి అట్లా లేకోకుండా ఇదేంటంటే మనకి కౌంటర్ టాప్ మీద గిన్నెలు కడుక్కునేటువంటి బాస్కెట్ అనమాట. మనకి ఇలా వచ్చేస్తుంది. ఇదైతే కనుక మనం ఇలా పెట్టేసుకుంటామండి. సైడ్లో ఏంటంటే మనకి ఇది స్పూన్స్ అవి వేసుకునేటువంటి స్టాండ్ అనమాట. దెన్ మనకి మొత్తం సెటప్తోని ఇట్లా వస్తుంది. నేనైతే బ్లూ కలర్ తీసుకున్నానండి. దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు చూసుకోండి, మీకు నచ్చిన కలర్ లైక్ మీ కౌంటర్ టాప్ మీద ఏ కలర్ బాగుంటుంది అనుకుంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు. ప్లేట్లు, చిన్న గిన్నెలు ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఒక మాదిరి క్వాంటిటీ అయితే ఈజీగా పట్టించవచ్చు. సో మీరు దీంట్లో సింక్లో కడిగినట్టు వేస్తూ ఉంటారు, స్పూన్లు ఏమో ఇందులో వేస్తారు. దీంట్లో కూడా 2 డివైడ్ చేసి ఉన్నాయి, గరిటలకి అండ్ స్పూన్లకి కూడా. సో నీళ్ళు ఏంటంటే మొత్తం చిందరవందరగా పడిపోకుండా ఉంటాయండి, అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మీరు సింక్లో దగ్గరగా పెట్టుకుంటారు కాబట్టి సింక్లోకి అయితే కనుక ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక వెళ్తూ ఉంటాయి. ఒకవేళ వాటర్ స్లో అయిన తర్వాత కూడా దీంట్లోనే ఉండిపోతాయి కాబట్టి మీరు తీసేసుకుని వాడేసుకోవచ్చు కాసేపటి తర్వాత. ఎందుకంటే మొత్తం వాటర్ అన్ని దీనిలో ఉంటాయి కాబట్టి మనం సింక్లో అలా వంపేసామంటే కనుక చాలా ఈజీ. మొత్తం కసాట్ లేకుండా వాటర్ అలా లేకోకుండా అయితే కనుక మనకి మెయిన్ కౌంటర్ టాప్ సింక్ దగ్గర అయితే కనుక ఇది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. కొంచెం ఉన్నప్పుడు ఈజీగా అయితే కనుక దాన్ని మనం వాడేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక ప్రోడక్ట్ అండి. ఇవి అండ్ చూద్దాము దీంట్లో ఏం ఆర్డర్ పెట్టాననేసి. మామూలుగా అయితేనండి ముందే కట్ చేసి పెట్టేసుకునేదాన్ని, కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది అనేసి. సో ఈసారి అయితే మీ ముందే ఓపెన్ చేద్దామనేసి అయితే కనుక నేను పెట్టుకున్నాను. అందువల్ల
సో ఏంటంటే మీరు కూడా చూస్తారు కదా ప్యాకింగ్ ఎలా వచ్చింది ఏంటనేది కూడా అందరికీ అర్థమవుతుంది. సో ప్రతి ప్రోడక్ట్ ఓపెన్ చేసే ముందు నాకు ఒక సస్పెన్స్ లాగానే ఉంది, ఇందులో ఏముంది అనేసి. సో మీతో పాటు నేను కూడా చూస్తున్నానని చెప్పాలి. ఇది కూడా అంతేనండి. ఇది నేను రీజన్ చెప్తాను ఇది ఎందుకు ఆర్డర్ పెట్టానంటే కూడా. అయితే ఇక్కడ నేను మీకు ఒక జాలి బుట్ట షేర్ చేశాను కదా, ఇవి కాస్త క్వాంటిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద ఫ్యామిలీస్కి అండ్ ఎక్కువ చెనక్కాయ లాంటి క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇది యూజ్ అవుతుంది. అండ్ ద్రాక్ష పళ్ళు కేజీ లేకుండా కొంటామండి, ఈజీగా హాఫ్ కేజీ నుంచి కేజీ వరకు అయితే ఉంటాయి కదా. క్వాంటిటీ కావాలనుకున్నప్పుడు ఇది తీసుకోండి అండి. అండ్ కింద కూడా మీకు స్టాండ్ లాగా అయితే కనుక బాగా వచ్చింది. ఇట్లా మనకి వాటర్ అంతా కూడా దిగిపోయేదానికి కాస్త క్వాలిటీ ఉంటుంది కాబట్టి బడ్జెట్ ఉంటుంది. మరి అండర్ బడ్జెట్లో కావాలి అని అనుకున్నప్పుడు అయితే కనుక అండి ఇది చూడండి అండి, ఇది కూడా చాలా బాగుంది. అండర్ బడ్జెట్ అండి ఇది మెయిన్గా. సో ఇది కూడా స్టీల్ అండి. ఇది కూడా మనకి మొత్తం అంతలో ఇట్లా నెట్ లాగా వచ్చింది. కొంచెం ఇవేంటంటే పెద్ద హోల్స్ ఉంటాయి కాబట్టి వాటర్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. లీఫీ వెజిటబుల్స్కి కొత్తిమీర కరివేపాకు లాంటివి అయితే కనుక పెట్టేసుకోవచ్చు. కొన్ని ఐటమ్స్ అయితే కనుక దీంట్లోనే ఆరబెట్టుకోవచ్చు. బయట ఎండ్లో కూడా అయితే కనుక డైరెక్ట్గా తీసుకొని వెళ్ళొచ్చు అండి. కొంచెం స్టాండ్ లాగా అయితే కనుక ఉంది, మరీ మీకు కింద నేల మీద అయితే కనుక ఆనిపోదు. ఒక్క రవ్వ మనకి ఇక్కడ నొక్కులాగా ఇచ్చారు చూడండి, ఇక్కడ ఒక చిన్న నొక్కులాగా వచ్చింది కదా, దాని మీద అయితే కనుక మనకి అట్లా నుంచి ఉంటుంది కాబట్టి వాటర్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. దీనిలో నుంచి పెద్ద జాలి వచ్చింది కాబట్టి ఇది కూడా కంప్లీట్ స్టీల్ అండర్ బడ్జెట్ ప్రోడక్ట్ అండి. ఒకవేళ ఇది మనకి బడ్జెట్ హెవీ అవుతుంది, ఒకటో పాయింట్ ట్రూలీ మాట్లాడుకుంటే మనకి ఇంత పెద్దది అవసరం లేదు అనుకున్నప్పుడు అండి మీరు దీనికి వెళ్ళిపోండి. బెస్ట్ కౌంటర్ టాప్ మీద ఇది కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. సో చాయిస్ మీ ఇష్టం. నేను 2 రకాల డిఫరెంట్ ప్రోడక్ట్స్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది కూడా మనకైతే కనుక 100% మనీ వర్త్ పీస్. సైడ్లో ఫోటో కూడా మీకు యాడ్ చేశానండి. సో మీకు ఏదైతే నచ్చుతుంది అనుకుంటారో మీరు దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోవడమే. నెక్స్ట్ మరొక ప్రోడక్ట్ చూద్దాము. ప్యాకింగ్లు మాత్రం అసలు భలేగా వచ్చాయండి. చూడండి మీ ముందే నేనైతే కనుక ఒక్కొక్కటి ఓపెన్ చేయడానికి గల రీజన్ కూడా అదే అండి. ఒకవేళ మీకు కొంచెం ప్లాస్టిక్ రిలేటెడ్ ఓకే అనుకుంటే కనుక ఇది చెప్తాను దీంతో మీకు ఏంటి బెనిఫిట్ అనేసి. అండ్ ఎగ్జాక్ట్గా మీరు ఎలా వాడుకోవచ్చు అనే ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది కూడా ఇక్కడ మనకైతే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద అయితే కనుక పెట్టున్నారనమాట. ఫోల్డింగ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ డ్రైన్ బాస్కెట్ అని రాశారు. ఇదేంటంటేనండి కావాలనుకున్నప్పుడు ఇట్లా మనకి పెద్దగా అవుతుంది, వద్దు అనుకున్నప్పుడు ఏంటంటే ప్లేస్ అంత అవసరం పడుకోకుండా మళ్ళీ మనం పుష్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. సో దీంట్లో మీరు బియ్యం కడుక్కోవచ్చు, వెజిటబుల్స్ కడుక్కోవచ్చు, లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా కడుక్కోవచ్చు. సో దానికోసం అయితే కనుక రాసుంది అనేది యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే కనుక దీంట్లో మనకి మెయిన్గా రాసిపెట్టి ఉందండి. సో అంతే. సో మనకు తెలియదే ఉందండి, మనం ఏదైనా వెజిటబుల్స్ ఉన్నాయి నానబెట్టాము, దొండకాయలు బెండకాయలు లాంటివి కట్ చేసుకునే ముందు ఏం చేస్తాం, కాస్త నీళ్లు పోవాలనుకుంటాం కదా, ఏ క్యాప్సికమ్ అట్లాంటివి ఏంటంటే అలా తీసేసిన తర్వాత దీనిలో వేసేసామంటే కనుక నీళ్ళన్నీ చక్కగా ఓడిగిల్లుకుని పోతాయి. దీంట్లో కూడా హోల్స్ ఉన్నాయి మనకి ఈ విధంగా ఇట్లా వస్తుంది. అండ్ వాడుకున్న తర్వాత అండి ఎక్కడైనా మీరు పెట్టేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ కూడా ఏదైనా ఉంది కాబట్టి మీరు అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా బౌల్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ప్లేస్ అనేది ఎక్కువ తీసుకోదు. ఇట్లా మీరు కావాలనుకున్నప్పుడు పెద్దగా, వద్దనుకున్నప్పుడు కూడా చిన్నగా అట్లా అయిపోతుంది కాబట్టి సో ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్. ఇది మరి ప్లాస్టిక్ ఐటమ్ కాబట్టి మీరు చూసుకోండి, ఇది ఇంకా అండర్ బడ్జెట్లో వస్తుంది. మాకు ప్లాస్టిక్ ఓకే అనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ అనమాట. అంతే, ఓకేనా. ప్లాస్టిక్ వద్దు అనుకున్న వాళ్ళైతే మాత్రం స్టీల్ వాటికి వెళ్ళిపోండి. నెక్స్ట్ మరొక ఐటెం చూద్దాము దీంట్లో ఏముందో కూడా. సో టోటల్గా ఈరోజు నేను మీకు 15 ప్రోడక్ట్స్ అయితే కనుక షేర్ చేస్తున్నానండి. లింక్స్ ఒకవేళ ఇవే కాకుండా కూడా నేను ఇంకా ఎక్స్ట్రా కూడా ఇస్తాను, ఏవైతే మనీ వర్త్ ఉంటాయో అండ్ ఏదైతే మనకి ఎక్కువ యూజ్ఫుల్ ఉంటాయో ఈ వీటితో పాటు ఇంకేదైనా నాకు కొత్తగా వచ్చినవి ఉంటాయో అవి కూడా ఇంకొక 10 వరకు అయితే మీకు యాడ్ చేసి టోటల్ నేను 25 లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా డ్రెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో చూద్దామండి లోపల ఏముందో. చూసారు కదా ప్యాకింగ్ ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో. చలో ఓపెన్ అయిపోయింది. ఇది ఇంకొక ఐటమ్. ఓకే, ఇది చూడండి అండి, ఇది అయితే కనుక మరొక జాలి బుట్ట అనమాట. దీంతో కూడా చెప్తాను, ఇది కూడా క్వాలిటీ బాగుంది, కాస్త లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇదేంటంటే మీకు ఇక్కడ స్టాండ్ లాగా కనపడుతుంది కదా అండి, ఇది ఒక డిఫరెంట్ 3 సైడ్లో అయితే కనుక వచ్చింది కాబట్టి మనకి ఇట్లా కూర్చుంటుంది. నీళ్ళు ఈజీగా అయితే కనుక మనకి కిందకి ఓడిగిలిపోతాయండి. ఇదైతే కనుక మరొక డిజైన్ అని చెప్పొచ్చు. దీంట్లోనే ఇది ఒక డిజైన్, ఇదొక డిజైన్, ఇందులోనే మీకు ఇదొక డిజైన్ ఇట్లా వడబోసుకునే రిలేటెడ్కి, అండ్ ఇదొక డిజైన్. సో డిఫరెంట్గా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి. మీకు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీకు నచ్చే డిజైన్ బట్టి
మన బడ్జెట్ని బట్టి. ఓకేనా, ఇది కూడా ఇలా పట్టుకోవచ్చు. ఓకే, దీంట్లో కూడా మీరు అన్ని రకాల వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ లైక్ ఏదైనా కానీ కడుక్కుని స్వీట్ పొటాటో ఏదైనా కానీ మీకు అయితే కనుక మల్టీ యూజ్ అవుతుందండి. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ చూద్దాము. సో దీంట్లో ఏముందో సో చూసారు కదా, దీనిలో వచ్చిందనమాట. నేను చెప్పాను కదా బయట వాటి కోసం తీసుకున్నాను అనేసి. సో ఇవేంటంటే మనకి రేట్లు ఉన్నాయి వీటిల్లో కూడా. నార్మల్ క్వాలిటీ ఎప్పుడైనా కానీ నార్మల్ వెయిటే ఉంటుంది, నార్మల్ వెయిటే మోస్తుంది కూడా. సో ఇది కొంచెం సాలిడ్ మెటీరియల్ ఉందండి. సో ఇదేంటంటే మనకి సిలిండర్కే కాదు, మీరు ఒకవేళ గార్డెన్ లవర్స్, గార్డెన్ పెంచుకునే ఇది ఉంది, లేకపోతే మొక్కలు నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి, కింద ఫ్లోర్ మట్టితో పాడవుతుంది, కడగడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు సో ఇట్లాంటి దాంట్లో పెట్టుకున్నట్లయితే కనుక అండి ఈజీగా మీరు ఇట్లా మూవ్ చేసేయచ్చు. ఇట్లా ఉంది కదా, ఇట్లా లాగేస్తే వస్తుందండి. మనం కూడా కుండీనేం లేపవసరం, దీన్ని ఇలా అంటే మీతో పాటు వచ్చేస్తుంది దాంతో పాటే. బికాజ్ ఇవి చాలా ఈజీగా అయితే కనుక మనకి మూవ్ అవుతాయి, చక్రాలు ఏవైతే ఉన్నాయో. సో ఏంటంటే మీకు చాలా ఈజీగా అయితే కనుక కదిలిపోతాయి ఇలాగా. సిలిండర్నే మోస్తుంది కదా అండి, దెన్ మన కుండీలు ఎంత ఉంటాయి చెప్పండి, ఈజీగా మోస్తాయి. అండ్ ప్లాస్టిక్ ఉన్నాయి కాబట్టి మీకు చక్కగా వాటర్కి కూడా ఇవి ఏం పాడవకుండా ఉంటాయి. ఇది ఒక వెరైటీ. దీంట్లో కూడా 3 డిఫరెంట్ వెరైటీస్ తెప్పించాను, 3 or 2 అనుకుంటా అండి. ఎందుకంటే కనుక 2 రకాల క్వాలిటీ పెట్టాను అనమాట. క్వాలిటీస్ చూద్దాం అసలు ఎలా ఉంటాయో అనేసి. అయితే కనుక ఇది కూడా ఫుల్ ప్యాక్డ్ ఉందండి, అసలు మొత్తం టేప్తో చుట్టేసేసారనమాట, ఇంత కూడా గ్యాప్ ఇవ్వకుండా. సో చూద్దాము, ఇది ఎక్కడి నుంచైనా ఒక దగ్గర కట్ చేసేయడమే, అసలు మొత్తం టేప్తో రౌండ్ చేసేసారు, అసలు ఏం ఇది లేకోకుండా. నేను అనుకుంటున్నా ఇది కూడా అలాంటిదే అయ్యి ఉంటుంది అనేసి. సేమ్ క్వాలిటీ ఉందా అని కూడా చూద్దాము. ఇది హెవీగా అనిపిస్తుందండి. ఓకే, ఇవి జనరల్గా మీ ఇంకా చెప్పాలంటే మనం కింద ప్లేట్స్ పెట్టి కుండీలు పెట్టుకుంటూ ఉంటాం కదా అండి. దీనికి ప్లేట్ పెట్టకపోయినా పర్వాలా, ఎందుకంటే ప్లేట్ లాగానే ఉంది అండ్ వాటర్ కూడా వెళ్ళవు, దీంట్లోనే ఉంటాయి. పర్టికులర్గా సమ్మర్స్ అప్పుడు ఏంటంటే వాటర్ ఉంటే నిదానంగానైనా కుండీలో నుంచి రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి స్లోగా కూడా. ఒక రోజు పోయకపోయినా కానీ మనకైతే కనుక చక్కగానే ఉంటాయి, ఫ్రెష్గా వడిలిపోకోకుండా. సో ఇలాంటి డిజైన్ అనమాట ఇది. సో మీకు దీని మీద ఆల్రెడీ ఒక బొమ్మ ఉంది కనపడుతుందండి, సిలిండర్ బొమ్మ అండ్ కుండీలు పెట్టుకున్నటువంటి బొమ్మ కూడా ఉందన్నమాట. సో ఇది కూడా అంతే, ఈజీగా పెట్టేసుకుని అయితే కనుక ఈజీగా మూవ్ చేసేసుకోవడమే, ఈజీగా వచ్చేస్తాయండి. సో దానికోసం తీసుకున్నాను. మీరు చూసుకోండి, ఇదేమో నీళ్ళు వెళ్ళిపోతుంది, ఇది కొంచెం ఇట్లా వచ్చింది. ఇదేమో నీళ్ళు వెళ్ళకుండా ప్లేట్ బదులు కూడా మొత్తం ఇదే మీకు అయితే కనుక ఉండేలాగా 2 డిఫరెంట్ ఇదైతే తెప్పించాను, సిలిండర్ స్టాండ్స్ అనమాట ఇవి. సో చూసుకోండి, మీకు కనుక ఇందులో ఏది నచ్చినా కానీ అయితే కనుక తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ అయితే మరొక ప్రోడక్ట్ చూద్దామండి. సో ఇదేంటో చూద్దాము. ఇది ఆల్రెడీ కొద్దిగా ఓపెన్ అయ్యే వచ్చింది. సో ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాము. ఇవి కూడానండి మనకి సిలిండర్ స్టాండ్సే, కోంబో తక్కువ రేట్లో వస్తున్నాయండి. ఇవైతే చాలా తక్కువ పడుతున్నాయి, నాకైతే నిజంగా రీజనబుల్ అనిపించింది. అండ్ దీని రివ్యూ కూడా బాగుంది చెప్పాలంటే. సో అందుకోసం అయితే కనుక నేను దీన్ని తెప్పించాను. సో కోంబో అంటే కనుక మనకి తక్కువలో 2 వస్తాయి కదా, రెండింటి కింద పెట్టుకోవచ్చు కుండీల కిందన. సో క్వాలిటీ కూడా చాలా బాగానే అనిపించిందండి, మంచిగా ఉంది. 2 కలిపి మనకు ఒక కోంబో, దెన్ మనం డెఫినెట్గా దీనికి వెళ్ళొచ్చు. లేదు ప్లేట్ లాగానే కావాలి, కుండీలకి నీళ్లు కారిపోకుండా 2 in 1 అనుకుంటే ఇలా వెళ్ళిపోండి. కోంబోలో వస్తున్నాయి కాబట్టి తక్కువలో ఉంది అండ్ బెస్ట్ ప్రైస్లో వస్తుంది. ఈ రేట్కి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, కొంచెం అటు ఇటు మీద 2 వస్తున్నాయి అనుకుంటే దీనికి వెళ్ళిపోండి. ఇవి కూడా బాగున్నాయి. ఓకేనా, సో దాన్ని బట్టి చూసుకోండి అండి. మెయిన్గా ఏంటంటే కింద ఫ్లోర్ పాడైపోకుండా ఉంటుంది అండ్ నీళ్ళు ఎప్పటికప్పుడు చెత్త, ఎండిపోయిన ఆకులు, మట్టి పెరిగిపోకుండా వెళ్ళిపోతాయి కాబట్టి ఇట్లాంటి స్టాండ్స్ బాగుంటాయి, క్లాస్గా కూడా ఉంటాయి. అందువల్ల అయితే వాటిని అయితే 3 డిఫరెంట్ వెరైటీస్ అండి. ఒకటి కోంబోలో ఉంది కాబట్టి టోటల్గా 4 ఉన్నాయి. నేను పెట్టి చూస్తాను ఏదైతే బాగుంటుందో. యాక్చువల్గా నాకు 6 కావాలి అలాంటివి బయట పెట్టుకోవడానికి, వాస్తవం చెప్పాలంటే. చూసి దాన్ని బట్టి అయితే కనుక పెట్టుకుంటాను నేను, ఏ దాని కింద ఏది మనకి సెట్ అవుతుందనే దాన్ని బట్టి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కట్ చేద్దాము, దీంట్లో ఏముందో కూడా చూద్దాము. ఇది ఒక ఐటమ్ అండి, ఇదేంటో చెప్తాను. సో ఇది కూడా సేమ్ జాలీ బుట్టలోనే ఇది ఒక వెరైటీ అనమాట. ఇది ఫ్రూట్ బాస్కెట్ లాగా కూడా మీరు వాడేసుకోవచ్చు. పైన లిడ్ వచ్చింది కాబట్టి మీరు డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ కూడా పెట్టేసుకోవచ్చు అండి ఈజీగా.
నైస్ ప్యాకింగ్. సో మీకు ఓవరాల్గా అయితే కనుక లిడ్తో వస్తుంది కాబట్టి మీరు వాష్ చేసుకున్నప్పుడు దీనిలోనే వాష్ చేసుకోవచ్చు, డ్రై చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకి ఇదంతా మెస్ అంతా వచ్చింది కాబట్టి బనానాస్, ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకుని కూడా మీరు చక్కగా దీన్ని డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి. ఎంత నైస్గా ఉంది చూడండి. అసలు ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక ఇదొక మంచి వెరైటీ. సో ఇదేంటంటే పురుగులు అవి వెళ్ళకుండా కూడా బాగుంటుంది, క్వాలిటీ అని తెప్పించాను. సో ఇదొక వెరైటీ. చాలా కనపడుతున్నాయి మనకి మీషోలో. సో మనీ వర్తా కాదా ఏంటని అయితే కనుక చూద్దామని తెప్పించాను. సో జాగ్రత్తగానే ఏదైనా కానీ జాగ్రత్తగానే యూజ్ చేసుకోవాలి, జాగ్రత్తగానే వాష్ చేసుకోవాలి. విత్ లిడ్తో అయితే కనుక వచ్చేసి ఇదొక మోడల్ అండి, స్టీల్లోనే ఇట్లా ఉంటుంది. 2 in 1 ఇది కూడా మీకు డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్ బాస్కెట్ లాగా చక్కగా అయితే కనుక వాడేసుకోవచ్చు. ఇది ఒక ప్రోడక్ట్ అనమాట మనకి కిచెన్ రిలేటెడ్లో. నెక్స్ట్ మరొక ఐటమ్ అండి. సో చూద్దాం దీంట్లో ఏముందో కూడా చూసేస్తే. ప్యాకింగ్లు మాత్రం అసలు మామూలుగా లేవండి. అసలు కట్ చేయాలంటే దీంతో యుద్ధమే చేయాలన్నట్టు ఉందన్నమాట. అంత సాలిడ్గా అయితే కనుక పంపించారు. అసలు ఒక్కొక్క థీరీలో ప్యాక్ చేశారనమాట. ఫుల్ టైం పడుతున్నాయి ఓపెన్ చేయడానికి. సో ప్యాకింగ్ కూడా చూస్తున్నారు కదా ఎంత బందోబస్తు ప్యాకింగ్లో ఉన్నాయో. ఓకే, ఇట్లా అయిపోయినాయండి. ఇక్కడ సైడ్ అంతా కూడా సర్దాలి ఇప్పుడు నేను ఒకటి. అండ్ ఇదేంటో కూడా చూపిస్తాను నేను మీకు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి స్టీల్ అండి ఐటమ్. ఇట్లా 3 కలిపి మనకు ఒక సెట్ అనమాట. ఇప్పుడు మీ ముందు చూపించాను కదా అండి, ఇట్లా ఒక దాంట్లో ఒకటైతే కనుక మనకి ఇలా వస్తాయి. ఇది పైన అయితే కనుక స్లైసెస్ కట్ చేసుకునే లాంటిదని చెప్పొచ్చు, కొబ్బరి కూర లాంటిదని చెప్పొచ్చు. సో కోరుకునే వాటికి ఏంటంటే జనరల్గా మనం ఇలా పట్టుకుని కోరుకుంటాం కదా అండి. ఏదైనా కానీ కోరుకోవాలంటే ఏం చేస్తాము, మామిడికాయ పులిహోర చేయాలి, మామిడికాయ కోరాలి, క్యారెట్ హల్వా చేయాలి, క్యారెట్ కోరాలి, సొరకాయ కోరాలి, హల్వా చేసుకోవాలి, లేకపోతే ఏదైనా పాయసం లాంటి దాంట్లో ఇట్లా కోరినప్పుడు ఏంటంటే కొన్ని గ్రిప్ ఉంటాయి, కొన్ని గ్రిప్ ఉండవు. అలాంటప్పుడు ఏంటంటే గట్టి సపోర్ట్ ఉండి మనకి కావాలనుకున్నప్పుడు అండి ఒకసారి ఇలాంటి దాంట్లో చూడండి అండి, ఇట్లా దీని మీద కూడా వస్తుంది ఈ మూత. సో గ్రిప్ ఉంటుంది మీకు. కోరాలనుకున్నప్పుడు ఇట్లా పెట్టేసి కిందనే పట్టపట్టపట్టయితే కనుక ఫట్ అని గీరేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మీకు 2 డిఫరెంట్ స్లైసెస్కి కూడా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చూడండి 2 స్లైసెస్ కూడా ఇచ్చారు. లైక్ పొటాటో ఇట్లాంటివన్నీ కూడా తరిమేదానికి మనకి. అండ్ ఇదైతే కనుక మీకు మామిడికాయ కోరు అలాంటివి తరమడానికి ఏమో ఇటు సైడ్ ఇచ్చారనమాట. ఇదేమో చిన్న జాలి లాంటిది అనమాట, పన్నీరు అట్లాంటి వాటికి ఇవి నడుస్తుంది. సో ఇదైతే కనుక ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీకు జాలి బుట్టలాగా ఇచ్చారనమాట. అండ్ లేదు అనుకుంటే కనుక కంప్లీట్ క్లోజ్డ్ బేషన్ టైప్ కావాలనుకుంటే దీని మీద కూడా పెట్టుకోవచ్చు అండి. 3 కలిపి ఒకటి అనమాట. సో మనీ వర్త్ ప్రోడక్ట్ ఇది కూడా. 1 టైం ఇన్వెస్ట్మెంట్ బోలోలో వస్తుందండి, క్వాలిటీ బాగుంది. అండ్ ఇట్లా పెట్టయితే కనుక కోరుకోవటమే, అంటే గ్రిప్ ఉంటుంది కదా ఇట్లా ఉంటుందండి. సో కోరాలనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం, చక్క అయితే కనుక ఇట్లా కోరేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. క్వాంటిటీ అయితే కనుక దీంట్లోనే ఉండిపోతుంది. ఇక్కడ అక్కడ మళ్ళీ వేరే ప్లేట్ అవన్నీ ఏం లేకోకుండా అయితే కనుక ఒకే దగ్గర ఉండేలాగా ఈ 3 కలిపి మనకు ఒక సెట్ లాగా అయితే కనుక వచ్చాయి. ఈ 2 బేషన్లకి కూడా ఈ ప్లేట్నే సెట్ చేసి అయితే కనుక ఇచ్చారనమాట. సో టోటల్గా ఇది ఒక ఐటమ్. ఎలా అనిపించాయి కలెక్షన్స్? మీ ముందే మొత్తం ఒక్కొక్కటి అయితే కనుక ఓపెన్ చేసి కంప్లీట్ అయితే కనుక మీకు చూపించాను. కలెక్షన్ నేను ఏమేమి అయితే కనుక తెప్పించాను, ఎలా మీకు యూజ్ఫుల్ అవుతాయి అండ్ నేను ఎలా అనుకుని తెప్పించుకున్నానో కూడా మీకు షేర్ చేశాను అనమాట. ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చాను. సో ఇది మన వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. అండ్ ఇంకా కూడా ఛానల్ని ఫాలో అవ్వకపోయినట్లయితే తప్పకుండా ఒకసారి ఛానల్ చెక్ చేయండి. నచ్చితేనే మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ మన ఫాలోవర్స్కి అయితే కనుక నేను బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. మరో యూస్ఫుల్ ప్రోడక్ట్ తీసుకుని మళ్ళీ కలిసేదానికైతే కనుక వచ్చేస్తాను. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.